ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరైతే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 1 హొస్కోట నుంచి మలూరు వరకు రోడ్ వర్క్ ఎంతవరకు అయిందో చూడబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తుందే హొస్కోట దగ్గర క్లోవ్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనం బెంగళూరు శాటిలైట్ రింగ్ రోడ్లోకి వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, తిరుపతి వెళ్ళొచ్చు, అలానే చెన్నై కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచే నేషనల్ ఎక్స్ప్రెస్ వే 7 ప్యాకేజ్ 1 స్టార్ట్ అవుతుంది. ప్యాకేజ్ 1 హొస్కోట నుంచి మాలూరు వరకు ఉంటుంది. మీకు నేను ఆల్రెడీ ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 చూపించాను. ఇప్పుడు మనం ప్యాకేజ్ 1 చూడబోతున్నాం. ప్యాకేజ్ 1ని ఫస్ట్ మనం అయితే మ్యాప్ వేలో చూద్దాం. హొస్కోట దగ్గర క్లోవ్ ఇంటర్చేంజ్ 0 పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా మనకి మాలూరు వరకు ఉంటుంది. టోటల్ 18 km అయితే ఉంటుంది. ఈ 18 కిలోమీటర్లో 5 కిలోమీటర్ల వరకు శాటిలైట్ రింగ్ రోడ్ ఉంటుంది. ఆ తర్వాత నేషనల్ ఎక్స్ప్రెస్ వే 7 స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచే ఈ ఎక్స్ప్రెస్ వేలోకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం కంప్లీట్గా రోడ్ వర్క్ స్టేటస్ అయితే చూద్దాం. టోటల్గా 18 km అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఈ 18 km ట్రావెల్ చేయబోతున్నాం. ఎంట్రన్స్లోనే మనకి బోర్డు అయితే ఉంది. లెఫ్ట్కి వెళ్తే తిరుపతి, స్ట్రైట్గా వెళ్తే చెన్నై, రైట్కి వెళ్తే బెంగళూరు. బెంగళూరు 30 కిలోమీటర్లు, చెన్నై 302 కిలోమీటర్లు, తిరుపతి 222 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇదే క్లోవ్ ఇంటర్చేంజ్. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా వెళ్ళేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది అండ్ ఈజీగా వెళ్తారు, ఎందుకంటే బోర్డ్స్ అనేవి అంత క్లియర్గా ఉన్నాయి. ఈ పాయింట్ వచ్చేసి NE7కి 0 పాయింట్, ఎందుకంటే ఇక్కడ నుంచే NE7 స్టార్ట్ అవుతుంది. కానీ ఇది సగం వరకు, అంటే దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు బెంగళూరు శాటిలైట్ రింగ్ రోడ్లోకి వస్తుంది. ఆ తర్వాత నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే 7 స్టార్ట్ అవుతుంది. అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం కొంచెం ముందుకు వెళ్ళాక డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్ని రోడ్స్ మనం చూస్తున్నాం అండ్ ఇలాంటి రోడ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే దానికి కారణం NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. మన ఇండియన్ రోడ్ స్టాండర్డ్స్ని ఇంక్రీజ్ చేస్తూ కొత్త రోడ్స్ అయితే వేస్తున్నారు, కొత్త ఎక్స్ప్రెస్ వే వేస్తున్నారు, అలాగే హైవేస్ కూడా వేస్తున్నారు. ఇవన్నీ రావడం వల్ల మన జర్నీ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలన్నా. ఇంతకుముందు రోడ్ ట్రిప్స్ చాలా తక్కువ మంది వెళ్ళేవారు, కానీ ఇప్పుడు ఆ రోడ్ ట్రిప్స్ నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మీలో ఎంతమంది రోడ్ ట్రిప్స్కి వెళ్తున్నారో కామెంట్ చేయండి. మీరు ఆ ముందు చూస్తున్నారు కదా, అదే స్టేట్ హైవే 95. మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే చాలా పెద్ద వర్క్ అయితే పెండింగ్ ఉంది. అది కంప్లీట్ అయిందంటే ప్యాకేజ్ 1 కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. మీరు లెఫ్ట్లో రైట్లో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, బౌండరీ వాల్స్ కూడా అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ వాల్స్ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తారు. ప్యాకేజ్ 1లో ఎక్కువ పెండింగ్ ఉండే ప్లేస్ మనకి ముందు కనిపిస్తుంది, ఒక కొండలా కనిపిస్తుంది కదా, అదే ప్యాకేజ్ 1లో ఎక్కువగా పెండింగ్ ఉండే ప్లేస్. ఆ పెండింగ్ ప్లేస్ ఏంటో అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. అండ్ అక్కడ నుంచి మనం దాదాపుగా 2 కిలోమీటర్లు వెళ్తే మనకి ఈ బెంగళూరు శాటిలైట్ రింగ్ రోడ్ ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే 7 స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ ఈ బెంగళూరు శాటిలైట్ రింగ్ రోడ్ ఎలా ఎండ్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇక్కడ మోస్ట్లీ పెండింగ్ వర్క్ అయితే ఉంది. ఆ మధ్యలో మీకు కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండే మెయిన్ థింగ్. ఆ కొండ వల్లే ఇది మొత్తం పెండింగ్ అయితే ఉంది. ఆ కొండ దగ్గర ఎందుకు ఆగిందంటే అక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ ఉండడం వల్ల ప్యాకేజ్ 1లో ఈ వర్క్ పెండింగ్ ఉండిపోయింది, లేకపోతే ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అదే చిన్న టెంపుల్. యాక్చువల్గా చాలా ఆఫర్స్ ఇచ్చారు వాళ్ళకి, కానీ వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు. మరి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ అయితే లేదు. అది కంప్లీట్ అయిందంటే ప్యాకేజ్ 1 ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మళ్ళీ స్టేట్ హైవే 95 ఈ రోడ్డుని క్రాస్ చేసుకుని అటువైపు వెళ్తుంది. సో ఇక్కడ నుంచి మనం అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే బెంగళూరు శాటిలైట్ రింగ్ రోడ్ టర్న్ తీసుకుంటుంది. బెంగళూరు శాటిలైట్ రింగ్ రోడ్లో 2 ప్యాకేజెస్ కంప్లీట్ అయ్యాయి. 3వ ప్యాకేజ్, 4వ ప్యాకేజ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి. ఈ బెంగళూరు శాటిలైట్ రింగ్ రోడ్ గురించి కంప్లీట్ వీడియో అయితే రాబోతుంది. అందులో మీకు ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2 చూపిస్తాను, అలానే ప్యాకేజ్ 3లో ఎలాంటి వర్క్ అవుతుందో చూపిస్తాను. అలానే బెంగళూరు శాటిలైట్ రింగ్ రోడ్ గురించి కంప్లీట్ వీడియో చేస్తాను. ఆ కంప్లీట్ వీడియోలో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇక్కడ నుంచే సింగిల్ త్రంబట్ ఇంటర్చేంజ్ ద్వారా బెంగళూరు శాటిలైట్ రింగ్ రోడ్ టర్న్ తీసుకుంటుంది. ఇంకెక్కడ నుంచి నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే 7 స్టార్ట్ అవుతుంది. అలా మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే
మనకి టోల్ గేట్ కూడా వస్తుంది. ఓన్లీ ఈ ఎక్స్ప్రెస్ వేలో టోల్ గేట్ ఒక దగ్గర మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి. ఎంట్రీ అయ్యేటప్పుడు మనం ఎలాంటి ఛార్జెస్ పే చేయం. ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతామో అప్పుడే ఛార్జెస్ అయితే పే చేయాలి. మనం ఛార్జెస్ పే చేయాలంటే మనకి ఖచ్చితంగా ఫాస్టాగ్ అయితే ఉండాలి. మనం క్యాష్ పే చేయాలంటే డబుల్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో మ్యాక్స్ అందరూ ఫాస్టాగ్ యూజ్ చేస్తారనుకుంటున్నాను. త్వరలోనే మనకి శాటిలైట్ బేస్ టోల్ కలెక్షన్ అయితే వస్తుంది అంటున్నారు. అది వచ్చిందంటే మనకి ఈ హైవేలో ట్రావెల్ చేస్తే ఆటోమేటిక్గా మన అకౌంట్లోంచి మనీ అయితే డెబిట్ అవుతుంది. సో మరి అది ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఒక హైవే అయితే మీద నుంచి వెళ్తుంది, కింద నుంచి ఈ ఎక్స్ప్రెస్ వే అయితే వెళ్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే పెండింగ్ వర్క్ ఇక్కడ కూడా ఉంది. మీరు చూస్తున్నారు కదా, అక్కడ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు కానీ ఇంకా రోడ్ అయితే వేయలేదు. ఆ పైన రోడ్ వేసి తర్వాత లైన్ మార్కింగ్ చేస్తే అక్కడ వర్క్ ఫినిష్ అవుతుంది. ఇంకా కొన్ని చోట్ల బౌండరీ వాల్స్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు. ఆ బౌండరీ వాల్స్ కూడా తొందరలోనే కన్స్ట్రక్షన్ అవుతాయి. మీరు రైట్లో అబ్జర్వ్ చేసుకుంటే అక్కడక్కడ పెండింగ్ అయితే ఉంటుంది బౌండరీ వాల్, అండ్ లెఫ్ట్లో కూడా పెండింగ్ అయితే ఉంటుంది. సో ఇంకా మనం అలా కొంచెం ముందుకు వెళ్ళగానే టోల్ గేట్ ఎంత దూరంలో ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఎలా అంటే మీరు ఇక్కడ బోర్డులో చూస్తారు ఎంత దూరం ఉందనేది. ఈ లెఫ్ట్లో చూస్తున్నారు కదా, టోల్ గేట్ మనకైతే 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2 కిలోమీటర్లు మనం ముందుకు వెళ్ళామంటే మనకి టోల్ గేట్ అయితే వస్తుంది. ఈ టోల్ గేట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి టోల్ గేట్ నేను ఇప్పటివరకు చూడలేదు. మీరు చూసారో లేదో కామెంట్ చేయండి. మీకు ముందు కనిపిస్తుంది కదా టోల్ గేట్, ఇదే. ఇక్కడ లెఫ్ట్లో చూసారా, రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది, రైట్లో టోల్ గేట్ ఉంది. ఇది ఎగ్జిట్ గేట్. ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళిపోతాయి, ఇక్కడే టోల్ కలెక్షన్ జరుగుతుంది. సో మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ ఇంకొక గేట్ ఉంది, అది ఎంట్రీ గేట్. ఆ ఎంట్రీ గేట్ దగ్గర మన వెహికల్ ఎంట్రీ రిజిస్టర్ అవుతుంది. ఆ తర్వాత మనం ఎక్కడైతే ఎగ్జిట్ అవుతామో అక్కడ మన అకౌంట్లోంచి లేదా మన ఫాస్టాగ్ అకౌంట్లోంచి అమౌంట్ అయితే డెబిట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ టోల్ గేట్స్ అనేవి వర్క్ అవుతాయి. వీటిని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ అంటాం. ఇప్పుడు మనం ఎగ్జిట్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాం, ఎందుకంటే ఈ ఎక్స్ప్రెస్ వే ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. ఇది ఎంట్రీ గేట్. చూసారా ఎన్ని లేన్స్ ఉన్నాయి ఎంటర్ అవ్వడానికి? దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 7 లేన్స్ అయితే ఉన్నాయి ఎంటర్ అవ్వడానికి. అండ్ ఇంకొక స్పెషల్ ఎంట్రీ కూడా ఉంది, ఏవైతే స్పెషల్ అండ్ విఐపి వెహికల్స్ ఉంటాయో వాళ్ళ కోసం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంకొక బ్రిడ్జ్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా రాస్తుంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, NHAI. ఈ NHAI ఉండడం వల్లే ఇలాంటి హైవేస్ అన్ని సాధ్యమవుతున్నాయి. మీరు లెఫ్ట్లో రైట్లో చూస్తే అప్లా కనిపిస్తుంది కదా, ఈ అప్లా ఎందుకు వచ్చిందంటే మనకి ఆ బ్రిడ్జ్ దాటం కదా మనం ఇప్పుడు, పైనుంచి వెహికల్స్ వెళ్తున్నాయి, కింద నుంచి ఎక్స్ప్రెస్ వే వెళ్తుంది. అది ఎక్కువ హైట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ కన్నా ఇలాంటి రోడ్డు వేస్తేనే బాగుంటుంది. అండ్ మనకి అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ప్లెయిన్గా ఉంటుందని చెప్పి ఇలా డిజైన్ చేశారు అనుకుంటున్నాను. కానీ హైవే మాత్రం చాలా బాగుంది. ఈ ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ అయిన తర్వాత వన్స్ మనం ట్రావెల్ చేయాలి. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఆంధ్రాలో ఫేజ్ 2 ఉంటుంది, తమిళనాడులో ఫేజ్ 3 ఉంటుంది. ఫేజ్ 2లో 3 ప్యాకేజీలు ఉంటాయి, ఫేజ్ 3లో 4 ప్యాకేజీలు ఉంటాయి. మొత్తం ఈ 7 ప్యాకేజీలు మీకు చూపించాలంటే ఈ ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3కి మినిమం 2000 లైక్స్ వచ్చాయంటే మీకు నేను ఖచ్చితంగా ఎలా అయినా మన ఆంధ్రాలో జరుగుతున్న ప్యాకేజెస్ని అలానే అక్కడ తమిళనాడులో జరుగుతున్న ప్యాకేజెస్ని చూపిస్తాను. సో మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారనుకుంటున్నా వీడియోస్ని. సో ఇంకా మనమైతే ఆల్మోస్ట్ మాలూరు దాకా వస్తాం. సో మాలూరు దాకా వచ్చామంటే ప్యాకేజ్ 1 హొస్కోట నుంచి మాలూరు వరకు వేస్తున్న ప్యాకేజ్ 1 కంప్లీట్ అయిపోతున్నట్టే. మీకు నిన్నటి వ్లాగ్లో చెప్పా కదా, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 1 ఢిల్లీ బిల్డ్కాన్ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పి. సో ఈ ప్యాకేజ్ని కూడా DBR వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజ్ 1లో కూడా మీరు పెండింగ్ వర్క్ చూస్తారు కదా, మేజర్ పెండింగ్ వర్క్ అయితే టెంపుల్ దగ్గర ఉంది, అది కూడా కంప్లీట్ అయిందంటే కర్ణాటకలో ఆల్మోస్ట్ ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 కంప్లీట్ అయిపోయినట్టే. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అక్కడ మాలూరు అలానే ఒక్కలేరి ఉంది, 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి రెండు, అంటే ఎగ్జిట్ గేట్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. సో మనం ఇక్కడ దాకా వచ్చామంటే ఈ ప్యాకేజ్ 1 కంప్లీట్ అయిపోయినట్టే. సో నేనైతే ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్ and always have a safe and happy drive. Thank you, take care, bye bye and have a nice day.